నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో టీడీపీ పార్లమెంటు కమిటీల వర్క్షాప్. పార్టీకి చంద్రబాబు నాయుడు ఒక్కడే నాయకుడని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్య. ఒంగోలులో దోమల బెడద నిర్మూలనకు పోతురాజు కాలువలో డ్రోన్తో దోమల సంహార రసాయనం పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. నేడు బ్యాంకుల బంద్. 5 రోజుల పని దినాలు కల్పించాలంటూ ఒంగోలులో బ్యాంకు ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఒక్కడే నాయకుడని, చంద్రబాబు మన సేనాధిపతి అయితే నాతో సహా మనమందరం తెలుగుదేశం పార్టీ సైనికులమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణా తరగతులను లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన పార్టీ శ్రేణులు లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలని బిగ్గరగా నినాదాలు ఇవ్వడంతో వారిని వారిస్తూ పార్టీకి మనకు చంద్రబాబు నాయుడు ఒక్కడే నాయకుడని, క్రమశిక్షణతో ఉండాలని సీరియస్గా చెప్పారు. వివిధ అంశాలపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని, పార్టీలో నిబద్ధత ఉన్న వారికే పార్లమెంటరీలో బాధ్యతలు అప్పగించామని చెప్పారు. 83% మంది కొత్త వారికి కమిటీలో చోటు కల్పించామని అన్నారు. తోట చంద్రయ్య, మందుల, అంజిరెడ్డి తాత లాంటి ఎందరో కార్యకర్తలు మనందరికీ స్ఫూర్తి కావాలని అన్నారు. ప్రజలకు సేవ, కార్యకర్తలకు సహాయం చేయాలన్న నిరంతరం తప్పించే నాయకుడు మన చంద్రబాబు అని కొనియాడారు. పార్టీలో యువతకు బాగా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. కూటమిలో 3 పార్టీల మధ్య చిన్న విభేదాలు వస్తే నాయకులు సర్దుబాటు చేయాలని, మన కూటమిలో విభేదాలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన బాధ్యత గ్రామ పార్టీ అధ్యక్షుడి నుంచి పార్లమెంటు పార్టీ అధ్యక్షుని వరకు ఉందని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలని, కార్యకర్తల శిక్షణ కోసం విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. నాన్న, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒకటే ఉంటుంది. ఆయన మన సేనాధిపతి, మనందరం సైనికులమే, అది గుర్తుపెట్టుకోవాలి. అందరికీ నమస్కారం. ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ నా కంగ్రాచులేషన్స్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారు కనుకనే ఈరోజు పార్టీ కమిటీలో మీకు మేము బాధ్యత కల్పిస్తాం జరిగింది. సీనియర్ని, జూనియర్ని నేను సమానం గౌరవిస్తా, పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్తాం జరిగింది. ఆ ప్రాంతీయ పార్టీలు ఒక్కసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయో మనందరం చూస్తాం జరిగింది. నేను ఎన్నోసార్లు చెప్పా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో ఈ పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతారు. మన బలం, బలగం మన కార్యకర్తలు. మనం ఆనాడు చూసాం, ఒక పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాత నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆ పత్రాలు లాక్కునేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు. మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అన్న అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. మంజుల గారిని చూసాం, మాచర్ల నియోజకవర్గంలో ఆమె పోలింగ్ బూత్ దగ్గర కూర్చున్నారు. వైకాపా నాయకులు ఆనాడు ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడిన తర్వాతనే ఆమె ఆసుపత్రికి వెళ్ళింది. పక్కనే విజయవాడలో చూసాం, కొంతమంది రౌడీలు మన గాంధీ గారి పైన దాడి చేసి ఆయన కంటి చూపు పోయినా జై తెలుగుదేశం అని నిలబడ్డారు. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పార్టీకి జై చెప్పమంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మడమ తిప్పుతాం, మాట మార్చుతాం, మన బ్లడ్లోనే లేదు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలే దేశానికి పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. 1983 నుంచి మన అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. 2 రూపాయలకి ఆనాడు కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కానీ, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానీ, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చారు. అన్న ఎన్టీఆర్ని స్ఫూర్తి తీసుకుని సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండిగా ముందరికి నడిపిస్తున్నాడు మన నాయకుడు
చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు భారతదేశంలో అభివృద్ధి సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడంటే అది 3 అక్షరాల పేరు, ఒక సిబిఎన్ మాత్రమే. 1995లో ఆయన ఐటీ రంగం తీసుకొస్తానంటే ఆనాటి పాలకులు ఎగతాళి చేస్తూ కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. అదే పాలకులకు చెప్తున్నా, ఈరోజు వెళ్ళి ఒక్క సైబరాబాద్ని మీరు చూడండి. అంతెందుకు, మీ కుటుంబంలోనే కనీసం 50% మంది ఆ ఐటీ వల్లనే బాగుపడటం కూడా జరిగింది. ఈరోజు అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. దానన్నిటి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఆర్సిలర్ మిత్తల్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, అదేవిధంగా మనకి కాగ్నిసెంట్ కానివ్వండి, ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికే సొంతం అవుతున్నాయి. మన నాయకుడు సంక్షేమ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అవుతే ఒక టీమ్ 11 ఉందండి. టీమ్ 11, ఆ టీమ్ 11 దేనికి బ్రాండ్ అంబాసిడర్ తెలుసా? కల్తీ నెయ్యి, కోడి కత్తి, కల్తీ మద్యం. ఇది మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఒంగోలులో దోమల బెడద ఎక్కువగా ఉండటంతో వాటి నిర్మూలనపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యేక దృష్టి సారించారు. దోమల ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న పోతురాజు కాలువలో తొలిసారిగా డ్రోన్ ద్వారా దోమల నిర్మూలనకు మందు పిచికారీ చేశారు. భారీ వరదల సమయంలో ఆహార పదార్థాలను చెరవేసేందుకు వినియోగించే వ్యోమిక్ డ్రోన్ను హైదరాబాద్ నుంచి తెప్పించారు. గుంటూరు రోడ్లో పోతురాజు కాలువ వద్ద ఈ డ్రోన్ ద్వారా దోమల సంహార మందు పిచికారీని ప్రారంభించి పోతురాజు కాలువ పొడవునా స్ప్రే చేస్తున్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ డ్రోన్ పనితీరు పరిశీలించి కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావుకు పలు సూచనలు చేశారు. మేయర్ గంగాడ సుజాత, డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారి మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోతురాజు కాలువ మీద డ్రోన్ ద్వారా ఏదైతే దోమల పీడత ఎక్కువగా ఉందో దాన్ని నివారించడానికి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మా ఉద్దేశం ఒకటే, మామూలుగా సాయంత్రం అయ్యేకి విడిగా బయట నిలబడాలంటే నిలబడలేని పరిస్థితి అయిపోయింది. దానివల్ల ఈరోజు డెంగీ ఫీవర్స్ రావచ్చు, మలేరియా ఫీవర్ రావచ్చు. ఈరోజు ఆరోగ్యం ఇబ్బంది పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఫాగింగ్ చేసినా, మాన్యువల్గా చేస్తున్నా కూడా అవి నివారించలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు డ్రోన్ ద్వారా ఎక్కడైతే మెయిన్ పోతురాజు కాలువ వస్తూ ఉందో దానికి, అదేవిధంగా మెయిన్ డ్రైన్స్ 15 డ్రైన్లు మెయిన్ డ్రైన్స్ ఉన్నాయి. ఓపెన్ డ్రైన్స్కి కూడా దీని ద్వారానే చేస్తే కొంత నివారించటని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఈరోజు ప్రారంభించారు. దీన్ని కంటిన్యూగా 2 డేస్కి ఒకసారి దీన్ని స్ప్రే చేసి తగ్గించాలనేదే మన ఉద్దేశం. కాబట్టి ప్రజలకు కూడా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈ పోతురాజు కాలువ అనేది దాంట్లో ఎక్కడంటే అక్కడ తీసుకొచ్చేసి డంప్ చేస్తున్నారు. ప్రతిరోజు మీ ఇళ్ళకి వస్తున్నారు. మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీకు ఎక్కువ వేస్టేజ్ ఉన్నా కూడా చెప్తే వాళ్ళు సపరేట్గా తీసుకెళ్తారు. మీరేం చేస్తారంటే రాత్రిపూట తీసుకొచ్చేది, ఈ పోతురాజు కాలువలో తోసేసేది, ఎవరి పాటికి ఎవరు కనపడకుండా వెళ్ళిపోవటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అవి కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ పనులన్నీ చేస్తుంది వాళ్ళ కోసం. ఎందుకంటే ఆరోగ్యవంతంగా ఉండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. చేసేటప్పుడు మీరు కూడా దాని బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరాలు ఉన్నాయి. అందుకే దాన్ని ఆలోచించి ఎవరంటే వాళ్ళు ఈ పోతురాజు కాలువ మీద వేస్టేజ్ చేశారంటే అది నిలవ ఉండటం వల్లే ఈ దోమలు కానీ ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీరు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా మెయిన్ డ్రైన్స్ కానీ టౌన్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మన కమిషనర్ గారు చూసుకొని ఆయన పర్యవేక్షణలో తప్పకుండా కూడా దోమల బాధ ఎక్కువ తగ్గించడానికి మన వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మన వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మా కమిషనర్ గారు, మన మేయర్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు మన నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అవుట్ఫాల్ డ్రైన్స్ అయినటువంటి నల్ల కాలువ అండ్ పోతురాజు కాలువలో దోమల నివారణ
నియంత్రణలో భాగముగా మనం యాంటీ లార్వల్ ఆపరేషన్స్ డ్రోన్స్ ద్వారా చేయడం అయింది. ఇందులో బీటై లిక్విడ్ వాడుతున్నామండి. ఇది ఇన్సెక్ట్ గ్రోత్ రెగ్యులేటర్ అండి. అంటే ఇది ఒక 15 days దాకా ఈ డ్రైన్స్లో లార్వా పరిస్థితి లేకుండా చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనం నీటిలోనే దోమని నిర్మూలించడం, అంటే వి కిల్ ది లార్వా ఇన్ ఆక్వాటిక్ మస్కిటో ఇన్ ఆక్వాటిక్ స్టేజ్లో మనం చంపేస్తామండి. సో మస్కిటో న్యూసెన్స్ తగ్గిపోతుంది. ఈ మస్కిటో న్యూసెన్స్ కంట్రోల్ చేసినందువల్ల ముఖ్యంగా మనం మలేరియా, చికెన్ గునియా, డెంగ్యూ, తర్వాత జపాన్ ఎన్సెఫాలైటిస్ మెదడు వ్యాధి కానీ, తర్వాత ఈ మధ్యన వచ్చినటువంటి స్క్రబ్టైపస్ వ్యాధులు కూడా అరికొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది మంచి కార్యక్రమం అండి. 10-15 రోజులుగా దోమలు ఎక్కువగా ఉన్నాయని మరి కంప్లైంట్స్ వస్తున్నాయి. అది గమనించి మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు దీనిపైన ప్రత్యేకంగా మరి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి, మనకి ఇంత టెక్నాలజీ ఉంది, రైతుల దగ్గర కూడా మనకు పొలాల్లో స్ప్రేయింగ్ చేసేటువంటి ఆధునిక డ్రోన్లను ఉపయోగించి చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి వారు సలహాని ఇవ్వడం జరిగింది. వెంటనే డ్రోన్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మరి రైతులకు ఎలాంటి పెస్టిసైడ్స్ అయితే చేస్తున్నారో మన డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్తో మాట్లాడి మరి దోమల నివారణకు చాలా పవర్ఫుల్ మందు ఏదైతే ఉందో వాటిని మేము స్ప్రే చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి చిన్న విషయాన్ని కూడా సారు ప్రత్యేక దృష్టి సారించి, మరి ప్రజల ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన నల్ల కాలువ, పోతురాజు కాలువలో ఎక్కువగా బ్రీడింగ్ జరుగుతుంది కాబట్టి దానిపైన దృష్టి ఉంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారి సూచనతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి గౌరవ మేయర్ గారు అందరూ పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ప్రజలు కూడా సహకరిస్తూ కాలువల్లో చెత్త వేయకుండా పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరు కూడా మన వంతు బాధ్యతగా పనిచేస్తే క్లీన్ ఒంగోలు, గ్రీన్ ఒంగోలు అనేటువంటిది మన ఎమ్మెల్యే గారి యొక్క కాన్సెప్ట్. కాబట్టి ప్రజలందరూ నగర ప్రజలు సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. మేము ఈ దోమల కోసము మనము డైలీ ఏదో ఒక వార్డులో ఫాగింగ్ చేస్తున్నప్పటికీ కూడా మరి నెలకు ఒక వార్డు రావడం, మిగతా వార్డులో మళ్ళీ దోమలు ప్రబలడం మనం చూస్తూ ఉన్నాము. మెయిన్గా కాలువల్లో అంటే ఎక్కడైతే నీరు పారకుండా స్టాగ్నేట్ అయిపోయి మన చెత్త వలన పేరుకుపోయినటువంటి చెత్తలో ఎక్కువగా మరి దోమలు ఉండడం, దాని ద్వారా లార్వాలు ఎక్కువగా పెరగడం వలన దోమల యొక్క వృత్తికి మనమే దానికి సహకరిస్తున్నామని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఇక మరి అందరూ కూడా చాలా వరకు నగర ప్రజలు అందరూ ఇబ్బందులు పడుతున్నటువంటి దోమల సమస్యను మరి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు మరి మేము మొత్తం ఈ యొక్క పోతురాజు కాలువ కానివ్వండి, నల్ల కాలువల మీద మెయిన్గా ఆ చుట్టుపక్కల ఉండే స్టాగ్నేట్ అయిన చెత్తలో మరి ఎక్కువగా దోమలు పెడతా ఉన్నందువలన దానికి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్ల ద్వారాగా, అంటే గతంలో కూడా మనము 3 years బ్యాక్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ ప్రక్రియను చేపట్టడం జరిగింది. అలాగనే ఇప్పుడు కూడా మరి ఎక్కడైతే కాలువలు మెయిన్గా మనము వెళ్ళి చేయలేని ప్రదేశాల్లో ఈ పోతురాజు కాలువ గారి, నల్ల కాలువ మీద ఉన్నటువంటి దోమల్ని, ఒకటికి లార్వాల్ని మరి చంపడానికి, అలాగే దోమల నుంచి మనకు విముక్తి కలిగించడానికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకుంటే ఒక మంచి చర్యకి ఇవాళ మరి అందరము డ్రోన్లతో ఎక్కడైతే మనం రీచ్ కామో, ఎక్కడైతే మనిషి వెళ్ళి స్ప్రే చేయడం కష్టం అవుతుందో ఆ ప్రదేశాలన్నింటిలో కూడా ఇవి స్ప్రే చేసినందువలన ఖచ్చితంగా ఈ దోమలు సర్వనాశనం అవుతాయి. అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని 100% కాపాడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కోరినటువంటి విధంగా మనము కూడా సహకరించి వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా సపరేట్గా ఐసోలేషన్లో మన ఇంటికి వచ్చినప్పుడు వారికి అందజేసి వాటి ద్వారా వెళ్ళినట్లయితే చాలా ఈ దోమలను అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రక్కనే ఉన్నటువంటి కాలువల్లో కానీ అదేవిధంగా వ్యర్థాలన్నీ కూడా ప్రక్కన వేసి అందరికీ బాధను కలిగిస్తూ, అదేవిధంగా అవి దోమలు పెరగడానికి కారణమైనటువంటి మన ఆలోచనలన్నింటినీ కూడా ఈ రోజు నుండి సమూలంగా మార్చాలని, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ఇనాగ్రేట్ చేసినటువంటి వ్యవస్థని ప్రతి 15 రోజులకు ఒకసారి ఎక్కడైతే ఎక్కువ శాతం మనకి దోమలు పెరుగుతూ ఉన్నాయో ఆ ప్రదేశాల్లో చేస్తే క్లీన్ ఒంగోలు, గ్రీన్ ఒంగోలు తప్పకుండా కూడా ఏర్పడుతుందని, వారి యొక్క ఆశయాలను మేము కూడా ముందుకు తీసుకెళ్ళి చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుతామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. వారంలో 5 రోజుల పని దినాలు అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టడంతో ఒంగోలులో బ్యాంకు కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇప్పటికే 3 రోజులు వరుసగా సెలవులు రావడంతో నేడు దేశవ్యాప్త సమ్మెతో 4వ రోజు కూడా బ్యాంకులు తెరవకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల ఏటీఎంలలో నగదు లేకపోవడంతో ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా
ఒంగోలు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నిర్వహించిన ప్రజా దర్బారుకు పెద్ద సంఖ్యలో అర్జీదారులు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ మండలం, కొత్తపట్నం మండలాల నుంచి అర్జీదారులు సమస్యలను విన్నవించారు. ప్రధానంగా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రుణాలు మంజూరు చేయించాలని కోరారు. మరికొందరు తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. నిబంధనలు అనుసరించి ఉన్న అవకాశాల మేరకు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మావాడేమో బతిమలు ఆడుతున్నాడు, ముగ్గురాయేమో వచ్చింది కదా మాకు బదిలీ కదా అంటున్నాడు. అని చెప్పాను, చూద్దాం ఫీజిబిలిటీ చూద్దాం. ఎవరో ఉన్నారంట పిలువు. షాపులు కానీ ఇవన్నీ రాస్తారు బయటకు షాపింగ్ చేస్తున్నారు సార్. ఇక్కడ మూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే లోకల్ పీపుల్ ఆడంతా ఉన్న మా దగ్గర ఏదైతే వస్తుందని చెప్పేసి అదో ఫీలింగ్స్ ఇవన్నీ కూడా చూస్తారు. మంగళగిరిలో కన్సల్ట్ అవ్వండి. ఇవన్నీ వేసేసాం మనం ఆల్రెడీ, పోయినసారి వేసేసాం. ఇవన్నీ ఈ వెనకాల ఉన్నాయి. మా లైన్ లేదు, మా ముందు లైన్ కూడా లేదు సార్. మా 2 లైన్స్కి లేదు. జర్నలిస్ట్ ఫస్ట్ కావాలి, సెకండ్ లైన్. ఇప్పుడు సెకండ్ లైన్ హాఫ్ వేస్తున్నారు. ఒక పక్క రోడ్లు చేసుకుంటా వస్తున్నాం. ఏం లేదు సార్, హాఫ్ రోడ్ వేస్తున్నారు కదా, హాఫ్ రోడ్ వెనక రోడ్డు వేస్తున్నారు. ఆ కార్ రోడ్డే బాగుంది, మాదే అయిపోతుంది. వారానికి 5 రోజుల పని దినాలు అమలు చేయాలని కోరుతూ ఒంగోలులో బ్యాంకు ఉద్యోగులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు మినీ స్టేడియం నుంచి కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ వరకు జరిగిన ర్యాలీలో బ్యాంకు ఉద్యోగులు తమ నిరసన తెలిపారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించామని యూనియన్ నాయకులు రాజేష్ ఖన్నా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా 5 రోజుల పని దినాలు అమలు చేయడంతో పాటు బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. మేము ఈరోజు ప్రజలారా మీరు ఒకరు గుర్తించాలి, 2015లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మీకు ప్రతి ఒక్క శనివారము మీకు హాలిడే ప్రకటిస్తామనే పేరుతోటి మీకు ప్రతి శనివారము ఇప్పుడు ఇవ్వలేము, మీకు 2-4 శనివారాలని మేము మీకు సెలవు ప్రకటిస్తున్నాం, రాబోయే రోజుల్లో మిగిలిన శనివారాలు ప్రకటిస్తామని చెప్పి ఆ శనివారాలు మీకు గుర్తుండుంటే ఇంతకుముందు శనివారాలు బ్యాంక్ అనేవి మధ్యాహ్నం వరకే పనిచేసాయి. ఆ ఒక్క కండిషన్ తోటి మమ్మల్ని ప్రతి శనివారం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వర్కింగ్ చేయడానికి చెప్పారు. కానీ రాబోయే రోజుల్లో ఏం చేశారు, నెక్స్ట్ మనం టాక్స్ చేసుకునేటప్పుడు చేద్దామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఒక IBA అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ బ్యాంకర్లతో చర్చలు జరుపుతుంది. ఆ IBA అనే వాళ్ళు మాతోటి చర్చలు జరిపి వాళ్ళు రికమెండేషన్ చేశారు 2022లో. మాకు అయిన అగ్రిమెంట్లో జాయింట్ నోట్లో క్లియర్గా రాసి ఇచ్చారు. ఏమని రాసి ఇచ్చారు, మీకు కంపల్సరీగా రాబోయే కొన్ని రోజుల్లోనే మీకు అన్ని శనివారాలు మీకు సెలవులు ప్రకటిస్తామన్నారు. కానీ 2023లో మేము వాళ్ళు ఏదైతే రాసి ఇచ్చారో దానికి వెనక్కి వెళ్ళిపోయారు. 2025 మార్చిలో మేము కాల్ ఇచ్చేస్తే DFS, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, సెంట్రల్ గవర్నమెంట్, CLC అందరూ వచ్చేసి మమ్మల్ని ప్రాధేయపడ్డారు, దయచేసి మార్చిలో మీరు చేయబాకండి, మీకు త్వరలోనే ఇస్తాము అని చెప్పారు. కానీ ఇప్పుడు 10 నెలలు అయింది, ఇంతవరకు వాళ్ళు రోడ్ల మీద వచ్చేసి ఇది చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలారా మీరందరూ ఆలోచించుకోవాలి. మేము పోరాడుతున్నది మా న్యాయమైన కోరిక కోసం, ఒకే ఒక్క కోరిక, 5 రోజులు పని దినాన్ని కల్పించాలని.
ట్రిపుల్ ఐటీని ఒంగోలులోనే కొనసాగించాలని తనను ఆదుకోవాలని నాన్ టీచింగ్ సిబ్బంది ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు విజ్ఞప్తి చేశారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ట్రిపుల్ ఐటీ నాన్ టీచింగ్ సిబ్బంది ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను కలిశారు. ఒంగోలులో ట్రిపుల్ ఐటీ 2016 ఏర్పాటు చేశారని అప్పటి నుంచి 300 మంది నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నట్టు తెలిపారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీని కనిగిరికి తరలించడం వల్ల తామంతా రోడ్డున పడతామని, నాన్ టీచింగ్ సిబ్బందికి అరాకొర వేతనాలు ఇస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కనిగిరికి వెళ్లి పనిచేయడం కష్టంగా ఉంటుందని అన్నారు. ఒకవేళ కనిగిరి వెళ్ళినా తమ ఉద్యోగాలకు గ్యారంటీ లేదని అన్నారు. వారి సమస్యను సమగ్రంగా విన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మీ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ట్రిపుల్ ఐటీ ఒంగోలులో కొనసాగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఏది ఒంగోలు క్యాంపస్ ఉందో అది ట్రిపుల్ కనిగిరికి మారుస్తామని చెప్పారు. ఎప్పుడు అది గతంలో అది ఉమ్మడి ప్రకాశం ఉన్నప్పుడు మాట ఇచ్చారు బల్లేపల్లిని. గతంలో ఫస్ట్ ఇచ్చింది ఎర్రజాలు ఇస్తామని చెప్పించారు మనకి ఇది ఒంగోలు క్యాంపస్ అనేది. ఇప్పుడు సడన్గా మనకి మరకమ డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోయింది. సో ట్రిపుల్ ఐటీ ఎందుకు వచ్చాను, ఎప్పటి నుంచి ఎందుకు వచ్చాను, దగ్గరికి వచ్చాను ఇక్కడికి మనం మాకు ట్రిపుల్ ఐటీ కాలేజ్ ఒంగోలే కావాలి, ఒంగోలు ఉంచాను అని రిప్రజెంట్ వచ్చాం. మనకు ఎమ్మెల్యే గారు చూస్తామని హామీ కూడా ఇచ్చారనమాట. సో ట్రిపుల్ ఐటీ కాలేజ్ నమ్ముకొని మొత్తం ఒక ఓన్లీ నాన్ టీచింగ్ స్టాఫే 300 కుటుంబాలు బతుకున్నాయి. ఇన్ కేస్ ఆఫ్ ట్రిపుల్ ఐటీ కాలేజ్ అనేది కనిగిరి పోయింది అనుకోండి, సో చాలా మంది ప్రాబ్లం వస్తుంది. ఇది ఎందుకని మా క్యాంపస్ పోయిందంటే అందరూ మా జీతాలు చాలా తక్కువ అండి. ప్లస్ వీళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ కాలేజ్కి వస్తే ఈయన కూడా పనిచేయడానికి వెళ్తారు. సడన్గా షిఫ్ట్ వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళందరూ ఉపాధి పోయినట్టే కదా, ఇన్ని కుటుంబాలు బయటపడతాయి కదా. సో దానికోసం అని చెప్పేసి మేము ట్రిపుల్ ఐటీ కాలేజ్ అందరం కలిసి స్టాఫ్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ అందరూ కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి వినిపించుకున్నామండి. ఎమ్మెల్యే గారు చూస్తామని హామీ కూడా ఇచ్చారు. పేరు జితేంద్ర అండి. కాలేజీ 2016లో స్థాపించారు. దాదాపు దశాబ్దం అవుతుంది కాలేజీ స్థాపించి. ఇప్పటి వరకు మాకు పర్మనెంట్ క్యాంపస్ అనేది లేదు. అలాగే ఇప్పుడు మా కాలేజీ పేరు వచ్చేసి ఆర్జీకేటీ ట్రిపుల్ ఐటీ ఒంగోలు. ఆ పేరును సార్థకతం చేస్తూ ఒంగోలులోనే పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క పిల్లోడు కోరుకుంటున్నాడు. ప్రతి స్టాఫ్, టీచింగు, నాన్ టీచింగు, హౌస్ కీపింగు, సెక్యూరిటీ, ప్రతి ఒక్కరు కాలేజీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒంగోలులోనే పెట్టాలని కోరుకుంటున్నారు. పిల్లలతో సహా వాళ్ళ తల్లిదండ్రులతో సహా ఇక్కడే ఉంచాలని కోరుకుంటున్నారు. అలాగే ఇప్పుడు కనిగిరి ప్రాంతానికి తీసుకెళ్తే మనకు అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది, వాటర్ ప్రాబ్లం అవుతుంది, అలాగే హెల్త్ ప్రాబ్లం ఉంటే గబక్కన మిడ్ నైట్లో వాళ్ళని ఏదైనా ఎమర్జెన్సీ తీసుకురావడానికి తలనొప్పితో కూడిన వ్యవహారం అది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒంగోలులో ఉంది కాబట్టి దగ్గర రిమ్స్ హాస్పిటల్ ఎమ్మటే తీసుకొస్తాం ఎంత ఎమర్జెన్సీ అయినా కానీ. ఇప్పుడు అదే కనిగిరిలోకి తీసుకెళ్తే ఏ అర్ధరాత్రి అక్కడి నుంచి బయలుదేరి కనిగిరి వచ్చి కనిగిరి నుంచి ఒంగోలు రావాలంటే అవే పరిస్థితి. పిల్లలకి ఇబ్బంది, ప్రతి ఒక్కరికి ఇబ్బంది. మాకు క్యాంపస్ ఏడే ఉండాలని మేము కోరుస్తున్నాం. మా పిల్లల్ని చదివించుకుంటున్నాం కదా, మాకు ఆ క్యాంపస్ ఆడకపోతే మాకు మళ్ళీ ఇంట్లో ఇబ్బందులు కదా. ఊరు కానీ ఊరు పోతే ఏడే ఉండాలని కోరుతున్నాను. అంతకని 6 సంవత్సరాలు మేము చేస్తున్నాం. మేము 7వ సంవత్సరం వచ్చింది. మాకు ఇబ్బంది, జీతాలు సరిపోవు కదా సార్. మాకు అక్కడ దాకా వెళ్ళలేము, రాలేము. పిల్లలు ఉండే కాపురాలయ్యా, చిన్న పిల్లలు చదువుకుంటున్నారు కదా, చదువులు అన్నీ పాడైపోతాయి. అటు చేర్చి ఇటు చేర్చి అంత ఇబ్బందులు అవుతాయి. పిల్లల్ని వేసుకొని ముసలోళ్ళు ఉంటారు, ఇంటికాడ అత్త మామ వాళ్ళందరూ ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటాం కదా. మా క్యాంపస్ మాకే కావాలని కోరుతున్నాం. ఇయర్స్గా నేను వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ కాలేజీని కనిగిరికి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేయాలనుకుంటున్నారు. అది చేయడం అందువల్ల పిల్లలు 6600 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్లో ఎక్కువ మంది పర్సంటేజ్ అనేది ఫీమేల్స్ ఉన్నారు. ఆ ఫీమేల్స్కి ఇక్కడున్న సిచ్యువేషన్స్కే పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, హెల్త్ ఇష్యూస్ అని, మెనీ ప్రాబ్లమ్స్ అనేవి సఫర్ అవుతున్నారు. అక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల వాళ్ళు మెనీ థింగ్స్ అనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి తీవ్ర ఇబ్బందులు నెలకొంటారు. కాబట్టి ట్రిపుల్ ఐటీ కాలేజీని ఒంగోలు పరిసరాల ప్రాంతాల్లోనే ఉంచాలని కోరుకుంటున్నాము. ఆ విజ్ఞప్తిని మన జనార్దన్ సార్కి విజ్ఞప్తి చేస్తే చూస్తామని మనకి హామీ. మార్చిలో జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో మీరంతా మంచి మార్కులతో ఉత్తీర్ణులై పాఠశాలకు, విద్యాశాఖకు మంచి పేరు తీసుకురావాలని డీఈఓ రేణుక ఆకాంక్షించారు. ఎర్రగొండపాలెం పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో డీఈఓ రేణుక విద్యార్థులకు సందేశం ఇచ్చారు. ప్రతి విద్యార్థికి 10వ తరగతి ఎంతో కీలకమని, కష్టపడి చదివి ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని అన్నారు. పబ్లిక్ పరీక్షలకు ముందు పాఠశాలల్లో ప్రతిరోజు నిర్వహించే స్లిప్ టెస్టులు రాయటం ద్వారా ఎలాంటి బెరుకు లేకుండా పబ్లిక్ పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చని తెలిపారు. మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు, ఎర్రగొండపాలెం ఎంఈఓలు ఆంజనేయులు, మల్లునాయక్, పుల్లల చెరువు ఎంఈఓ భాస్కర్, ఇందిరా, ప్రధానోపాధ్యాయుడు కాసిం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లేదంటే ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళమన్నా ఆ ఫీలింగ్ మాత్రం మనసులోకి రానివ్వకూడదు. మన గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ల కన్నా ఉత్తమమైన టీచర్స్ ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా లేరు. చాలా అద్భుతమైన టీచర్స్. ఆ టీచర్స్ యొక్క క్వాలిఫికేషన్ చూడాలి. కూడా దీన్ని ఒక పబ్లిక్ ఎగ్జామ్ లాగానే ఫీల్ అయ్యి రాయాలి. అంటే ప్రతిరోజు రాస్తున్న టెస్ట్ ఒక 20 మార్కులకు రాస్తున్నాము అన్న భావన మీలో ఉండకూడదు. ప్రతిరోజు ఈ టెస్ట్ని, అన్ని సబ్జెక్ట్స్ని సీరియస్గా తీసుకొని మీరు చక్కగా అటెంప్ట్ చేస్తే
ఇలా రాయడం అనేది మీకు పబ్లిక్ ఎగ్జామ్ని చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు, చాలా ఆత్మవిశ్వాసంతో మీ సమాధానాలు రాయగలుగుతారు. తద్వారా మీ ఫలితాలు కూడా అందరూ కూడా ఆశించిన రీతిలో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా పాస్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి 10th క్లాస్ పిల్లలందరూ కూడా, ముఖ్యంగా 10th పిల్లలు బాధ్యతగా చదువుకోండి. ఎవరో చెప్పాలని ఎదురు చూడొద్దు. మన చదువు మన భవిష్యత్తు కోసం అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీరందరూ పాస్ అయితే ఆనందించే వ్యక్తుల్లో టీచర్స్ కూడా ఉంటారు. మన తల్లిదండ్రులతో పాటు, మన బంధువులతో పాటు ముఖ్యంగా టీచర్స్ అందరూ కూడా చాలా గర్వపడతారు. రిజల్ట్ వచ్చిన రోజు వాళ్ళ కంగారు మామూలుగా ఉండదు. ప్రతి ఒక్క స్టూడెంట్ని నంబర్ వెతుక్కుంటూ ఎన్ని మార్కులు వచ్చాయని నోట్ చేసుకుంటూ, ముఖ్యంగా సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా నా సబ్జెక్ట్స్లో అందరూ పాస్ అయ్యారా అని చూసుకుంటూ ఉంటారు. సో ఆ దిశగా మీరందరూ కూడా పాస్ అయ్యి మీ టీచర్స్ అందరినీ సంతోషింపజేయాలి. పొదిలి జెడ్పీ హై స్కూల్ 52వ వార్షికోత్సవంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి విద్యార్థులకు సందేశం ఇచ్చారు. విద్యార్థులు బాల్యం నుంచే ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని దానికి అనుగుణంగా బాగా చదువుకొని సత్ప్రవర్తనతో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు వీలైనంత వరకు సెల్ ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలని, చదువుకు సంబంధించిన అంశాలైతే వీక్షించవచ్చని అన్నారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో త్వరలో మరిన్ని ఉద్యోగాలు వస్తాయని, ఉద్యోగాల సాధనకు మంచి మార్కులు, ప్రతిభ అవసరమని తెలిపారు. వార్షికోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. ఈ సభకు విచ్చేసిన మన మార్కాపురం పెద్దలు చెప్పిన మాటల్ని మీరు పాటిస్తే మీ భవిష్యత్తు బాగుపడుతుంది. ఎంఆర్ఓ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి మాట చెప్పారు. పిల్లలు మీరు ఇప్పుడు సెల్ ఫోన్లో పరిమితమవుతా ఉన్నారు. ఆ సెల్ ఫోన్ల వల్ల మీ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారని కూడా చెప్పారు. అంటే సెల్ ఫోన్ అనేది ఒక రకంగా పెద్దలకు 80% మంచి చేస్తే 20% నష్టం చేస్తుంది. మీకు పిల్లలకి 10% మంచి చేస్తే 90% నష్టం చేస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలా, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడు ఎదిగే వయసు, మీరు మీ యొక్క జీవన ప్రయాణంలో మీ భవిష్యత్తును మీరు ఎంచుకునేటువంటి సమయం. ఇటువంటి సమయంలో మీరు ఏ గేట్ పోవాలా, ఏ రూట్లో నడవాలా, ఏం చేసుకోవాలా, ఏం చేయాలా అనేటువంటి ఒక మీ మీద మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీ సొంతంగా ఆలోచన చేసుకునేటువంటి వయసు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు సంతపేట మున్సిపల్ హై స్కూల్లో బ్రేవ్ ఫుట్బాల్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఫుట్బాల్ పోటీలను పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ప్రారంభించి క్రీడాకారులను అభినందించారు. ఉత్సాహభరితంగా పోటీలు కొనసాగాయి. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్టు పోలీస్ ఫుట్బాల్ కెప్టెన్ రాజేంద్ర తెలిపారు. రాష్ట్రంలో ఫుట్బాల్ క్రీడను ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. బాపూజీ, అనిల్, రాజేంద్ర, వాలేశ్వరరావు, సుధీర్, చిక్కాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీ కూడా కంప్లీట్ అయింది. మాధవాకి తెలుసు. అన్న శిష్యుడినే నేను. ఒక 18 సంవత్సరాలు అన్నది ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. అలాంటి ప్లాట్ఫామ్ని ఈ మధ్య ఫుట్బాల్ ఎవరు నిర్వహించట్లా. అంటే చేయాలి. ఓకేనా? ఎవరు చెప్తారు? ఈ అవకాశాన్ని ప్రతి సంవత్సరం దాదాపు 20 years నుంచి ఈ టోర్నమెంట్లు జరుపుతున్నాం. ఈ టోర్నమెంట్ జరపడానికి ముఖ్యంగా బ్రేవ్ ఫుట్బాల్ క్లబ్. బ్రేవ్ అంటే బాపూజీ, ఆర్ అంటే రాజేంద్ర, ఏ అంటే అనిల్, వి అంటే వాలేశ్వరరావు, ఈ అంటే ఎఫిషియన్సీ, ఎస్ అంటే సుధీర్ యాదవ్. మేము 5 నేషనల్స్ ప్లేయర్స్వి. ప్రతి సంవత్సరం ఈ బ్రేవ్ క్లబ్ మేము టోర్నమెంట్లు జరుపుతూనే ఉన్నాం. అదిగాక ఈ మధ్యకాలంలో ఇండియాకి పశ్చిమ బెంగాల్ మెస్సీ గారు వచ్చారు, ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయరు. తర్వాత హైదరాబాద్ గారు వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అతను ఇన్వైట్ చేసుకుని అతనితో పాటు ఫుట్బాల్ ఆడాడు. ఇండియాలో ముఖ్యమంత్రిలో బెస్ట్ ఫుట్బాల్ సీఎంగా రేవంత్ రెడ్డిని చాలామంది హర్షించారు. అదేవిధంగా ఒంగోలులో ఈ మున్సిపల్ స్కూల్ డెవలప్ చేయడానికి జనార్దన్ అన్న చాలా కృషి చేస్తున్నాడు. దీనికి ముఖ్య కారణం ఈ గ్రౌండ్ గురించి గ్రాస్ కోర్ట్ కోసం మా బ్రేవ్ క్లబ్లో
సేవల సుధీర్ యాదవ్ చాలా కృషి చేస్తున్నాడు. ఈ మధ్యకాలం 2,30,00,000 శాంక్షన్ చేశారు టర్ఫ్ కోర్స్ కోసం. షాప్ చైర్మన్ రవినాయుడు గారు కూడా మాకు సహకరిస్తా సుధీర్ యాదవ్ అతను చాలాసార్లు కనపడి మాట్లాడారు. ఈ గ్రౌండ్ కూడా బాగా చేస్తామని ఎవ్రీ టోర్నమెంట్ ఆడిన వాళ్ళందరూ కానిస్టేబుల్స్ గాను ఆర్మీకి గాను మంచి జాబ్స్ కొడుతున్నారు. ఫుట్బాల్ చాలా కష్టమైన గేమ్ ప్రపంచంలో, అలాంటిది ఒంగోలులో పెట్టడం అనేది చాలా కారణం. దీనికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వ్యవసాయంలో యాంత్రీకరణ పద్ధతులను ప్రోత్సహిస్తూ ఖర్చులు తగ్గించి ఆదాయపు వనరులను పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుంది. దీనిలో ప్రధానంగా డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా పొలాల్లో పురుగుమందుల పిచికారీ, విత్తనాలు చల్లడం వంటి కార్యక్రమాలకు డ్రోన్లను రైతులు వినియోగిస్తున్నారు. వీటి వినియోగం వల్ల సమయం ఆదాతో పాటు ఖర్చు తగ్గడం, కొంతమేర పంట నష్టాలను కూడా తగ్గించుకునేందుకు వెసులుబాటు ఉండటంతో రైతులు ఎక్కువగా ఆధునిక సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. ఖరీఫు, రబీల్లో జిల్లాల్లో ప్రధానంగా శనగ, వేరుశెనగ, పత్తి, మిర్చి, మొక్కజొన్న, జొన్నతో పాటు మినుము, పెసర వంటి పంటలు సాగు చేస్తుంటారు. ఈ పంటల్లో గతంలో తెగుళ్లను నివారించేందుకు స్ప్రేయర్లతో పాటు ట్రాక్టర్ ద్వారా మందులు పిచికారీ చేసేవారు. ఇలా చేయడం వల్ల సమయం ఎక్కువ పట్టడం, కూలీల సంఖ్య అధికంగా ఉండటం జరుగుతుంది. ట్రాక్టర్ల ద్వారా మందులు పిచికారీ చేయడం వల్ల కొంతమేర ట్రాక్టర్ తిరిగే ప్రాంతంలో రైతులు పంట నష్టపోవాల్సి వస్తుంది. డ్రోన్ల ద్వారా పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల తక్కువ నీటిలో నిర్దేశించిన మందు కలపడం వల్ల పైరుకు ఎక్కువ మేలు జరుగుతుందని రైతు జట్టి శశిధర్ రెడ్డి తెలిపారు. డ్రోన్ ద్వారా మందులు చల్లేటప్పుడు వృధా తగ్గుతుందని, పురుగు మందుల ప్రభావం మనుషులపై పడి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదని అన్నారు. రైతులకు సమయం బాగా కలిసి వస్తుందని, కూలీల సమస్య నుంచి బయటపడేందుకు యాంత్రీకరణ పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇది వచ్చేసి ఒక ట్యాంక్ వచ్చేసి ఎకరాకు స్ప్రే చేయొచ్చు మనం. రైతులకు బాగా కన్వీనియంట్గా ఉంది. ప్లస్ పని కూడా సింపుల్ అవుతా ఉంది. మనిషికి కూడా పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కెమికల్స్ అనేవి మనుషులు స్ప్రే చేసేటప్పుడు కెమికల్స్ అనేవి మీద పడటం, మనుషులకు కొద్దిగా ఇల్లు అవ్వడం ఏమి ఉండవు. మెయిన్ ఏంటంటే పర్పస్ ఏంటంటే ఇది తీసుకున్నది మనం పని సింపుల్ అవ్వడానికి, తక్కువ మందుతో తక్కువ వాటర్తో ఎక్కువ ఇది దాని ఈల్డింగ్ కెపాసిటీ చూపిస్తుంది ఈ స్ప్రేయింగ్ అనేది. అదండి. ఎంత అవుతుంది ఈ కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మామూలుగా మనకి గవర్నమెంట్ కాస్ట్ వచ్చేసి 10 lakhs పడింది. మనకి సబ్సిడీలో వచ్చేసి 2.5 అట్లా కట్టాలి. మండలానికి 2 డ్రోన్ల చొప్పున ప్రభుత్వం రాయితీపై వీటిని అందిస్తుంది. దీనితో రైతుల్లో ఇప్పుడిప్పుడే డ్రోన్ల వినియోగంపై అవగాహన పెరగటం వల్ల ఎక్కువ మంది రైతులు వినియోగానికి ఇష్టపడుతున్నారని డ్రోన్ లబ్ధిదారుడు తెలిపారు. 11 లీటర్ల నీటి సామర్థ్యంతో ఈ డ్రోన్ను తయారు చేశారు. ఒక ట్యాంకు ఎకరం శనగకు వినియోగిస్తున్నారు. అదే ట్రాక్టర్ ద్వారా మందు పిచికారీ చేయాలంటే 500 లీటర్ల పిచికారీ చేయాల్సి వస్తుంది. రైతుల్లో ఇప్పుడిప్పుడే అవగాహన పెరిగి డ్రోన్ల వినియోగం పెరుగుతుందని అన్నారు. రైతులు డ్రోన్ వినియోగానికి మొగ్గు చూపుతున్నందున ప్రయోజనకరంగా ఉందని అన్నారు. వాటర్కి 100 ml పోస్తాం. అదే ట్రాక్టర్ అయితే 500 లీటర్స్కి 100 ml పోస్తాం. మందు ఎక్కువ ఉన్నది, వాటర్ తక్కువ ఉన్నది. అది కాక ఆ ట్రాక్టర్ వెళ్ళి వచ్చిందంటే ఆ జాడ అంతా ఇంకా పంట పండదు, ఇంకా అదంతా వేస్ట్ అవుతుంది. ఒక ఎకరాకి వచ్చి 3 జాడాలు పడిందంటే అదంతా వేస్ట్ అవుతుంది. అదే ఇదైతే జాడా లేకుండా అసలు 5 minutesలో అయిపోతుంది. ఎవరి కోసం ట్రాక్టర్ వాడి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా అయిపోతుంది. కొద్దిగా కాస్ట్లీయే దాంతో పోలిస్తే, కానీ యూసేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ దీని గురించి తెలిసిన వాళ్ళందరూ ఎక్కువ దీన్నే. ఒంగోలు పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినులు ఉన్నత స్థాయికి చేరుకొని సేవాగుణాన్ని అలవర్చుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు మన్నం రాజ్యలక్ష్మి ఆకాంక్షించారు. గత ఏడాది జరిగిన 10వ తరగతి పరీక్షల్లో పాఠశాల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు పలువురు దాతలు, పూర్వ విద్యార్థులు నగదు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. స్కూల్లో నిర్వహించిన వార్షికోత్సవంలో విద్యార్థులను ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ స్కూల్ నుంచి నేను ఎంతో గెలుచుకున్నాను అన్నమాట. మంచిగా చదివి మీ అందరికీ కూడా ఈ ₹1,000.
భారతదేశం మొత్తం కీర్తించబడినటువంటి పాఠశాల. మన పాఠశాల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ వారు ప్రత్యేకంగా గుర్తించి మన పాఠశాలని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల వారిని వారి యొక్క శక్తియుక్తులను గమనించినటువంటి పాఠశాల. భవిష్యత్ తరానికి దశ దిశ నిర్దేశం చేయగలిగినటువంటి మహులు మేధావులు యొక్క సలహాలు సూచనలతో నడపబడుతున్నటువంటి పాఠశాల. ప్రతిభ సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులను ఎప్పటికప్పుడు ఇతర దేశాలకు సైతం పంపిస్తున్నటువంటి పాఠశాల. మరి ఇటువంటి పాఠశాల కార్యక్రమంలో పూర్వ విద్యార్థిగా ఈ పాఠశాలలో చేరినటువంటి పనిచేస్తున్నటువంటి నా సహోద్యోగులతో కలిసి ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషం. పేరున్న స్కూల్లో చదివింది ఆ అమ్మాయి నేషనల్ లెవెల్లో పేరు తెచ్చింది. పరీక్షపై తెచ్చారు నేను అనగానే ఆ అమ్మాయి ఎంత వినమ్రంగా మాట్లాడిందో మీరు వినండి. అంతటి సంస్కారం ఆ అమ్మాయికి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి మాటల్లో నిజంగా తల్లి చాలా పైకి వస్తాం. అలాంటి క్వాలిటీస్ నేర్చుకోవాలన్నా చదువుతో పాటు చదువు ఒక ఎక్కువ సంస్కారం చదువు వస్తుంది. ఐక్యూ లెవెల్స్ కొంచెం ఆలోచించాల్సిన రోజులు. ఒకప్పుడు ఒక 10 years 15 years బ్యాక్ వెళ్తే కొంత పద్ధతి ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉంటుంది. కొంచెం నేను చదవగలము అబవ్ యావరేజ్ అనేవాళ్ళు ఒకలాగా ఉంటున్నారు. కానీ అలాంటిది ఏమీ లేకుండా అమ్మాయి ఎలా మాట్లాడిందో మీరందరూ గమనించాలి. వినియోగదారులు సమస్యలను విద్యుత్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక అధ్యక్షుడు విక్టర్ ఇమానియల్ అన్నారు. ఒంగోలు విద్యుత్ భవన్లో విద్యుత్ వినియోగదారుల అదాలత్ మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం CGRF ఏర్పాటు చేయడం జరిగిందని ఇమానియల్ అన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం ప్రతి డివిజన్లో అదాలత్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 300 కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అదాలత్ల ద్వారా వినియోగదారులు తమ సమస్యలను తక్షణం పరిష్కారాలు పొందవచ్చని తెలిపారు. ఒంగోలు రూరల్ 2, ఒంగోలు రూరల్ 8. అంటే ఒక కేసు అసలు నేను ఐ హ్యాడ్ ఫోరం చేసేవాడు. ఆల్మోస్ట్ వాళ్ళు ఆ యొక్క కేసులో ఉన్న గ్రావిటీలోకి వెళ్తారు. నాకు ఇదివరకు ఒకటి ఉండేది ఫ్రమ్ ది 2 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ నాలెడ్జ్. సార్ ఎలా గైడ్ చేశారంటే దాని అర్థం చెప్తాను. యొక్క మీటింగ్లోను ప్రతి అదాలత్లో నేను అందరూ కూడా ఆఫీసర్లు నేను అవ్వచ్చు. ఎలా రాయాలి? ఏదైనా కంప్లైంట్ రూపంలో కోర్టు లాంటిదే కాబట్టి ప్రొసీజరల్ లోపల చేసి వాళ్ళని కూడా పిలిచి మేము చేయాలి. కానీ మేము గుర్తించింది మేము ఎందుకంటే చాలా ఇప్పుడు పల్లెటూరు వాళ్ళు ఉన్నా పేదవాళ్ళు ఉన్నా అంత దూరం రాలేకపోవచ్చు. రాలేరు కాబట్టి మేము ప్రతి డివిజన్లో పెడుతున్నాం. ప్రతి నెల ఇప్పటికి 300 చేసాం 5 సంవత్సరాల్లో. దీంట్లో ఉపయోగం ఏందని మీరు అడిగితే అక్కడికక్కడే చేయొచ్చు సార్. వాళ్ళు ఎస్సీ గారు అందరూ ఉంటారు. అక్కడికక్కడే పిలిచి నిజమా కదా వెంటనే ఇప్పుడు చూడండి ఇక్కడ 3 ఇస్తే 3 అయిపోయినాయి. అదే అక్కడ కంప్లైంట్ పెట్టుకుంటే సంవత్సరాలు పట్టచ్చు, నెలలు పట్టచ్చు. ఇట్లా తిరుగుతూ ఉంటాడు. ఈరోజు అయ్యేటట్టు ఉంది. అది 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు. అలాంటివి లేకుండా ఉంటుంది సార్. దీని యొక్క ఉపయోగం ఏందని మీరు అడిగితే ప్రజలకు కూడా నేను చెప్పేది, వ్యూవర్స్కి మాత్రం నేను దండం పెట్టి చెప్పేది ఏంటంటే మీ యొక్క వ్యూవర్స్కి దీన్ని ఉపయోగించుకోమని నేను చెప్తున్నాను. CGR, R అంటే రెడ్రెసల్, F అంటే ఫోరం. ఇది సార్ దాని యొక్కది వినియోగదారుల ఫోరం. ఈ ఫోరంలో ఈ వినియోగదారులు ఎవరైతే చేసుకుంటారో మీటర్ తీసుకొని ఉంటారో వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగితే మా దగ్గరికి రావచ్చు అనేది
ప్రథమ ఉద్దేశం సార్. ఆ తర్వాత మీకు ఈ అవగాహన సదస్సే మీరు అందరికీ తెలపమని మేము చెప్తున్నాం సార్. అయితే ఈ కంప్లైంట్ రూపంలో ఇంతకుముందు అయితే అంటే ఫిజికల్గా వచ్చి ఇవ్వాలి, కానీ దీంట్లో లొసుగుబాటు ఏంటంటే వెసులుబాటు ఆన్లైన్ అయినా పంపించుకోవచ్చు, కానీ అడ్రస్ ఉండాలి. మా ఊరికి టికెట్ ఏదని పంపిస్తున్నారు, అలా కాదు. నంబర్తో కూడా వేసి అతనికి ఏం జరిగింది, అన్యాయం జరిగింది, డిపార్ట్మెంట్ ఎవరు చేశారు అనేది రావాలి. ఏ విధంగా వినియోగదారులకు నష్టం జరగకుండా చూడాలి, వినియోగదారులకు కానీ డిపార్ట్మెంట్కి నష్టం జరిగినా కూడా ఏ ఒక్క క్షణం కూడా ఊరికొస్తారు. చాలా కేసులు చూశారు. దాంట్లో ఉన్నటువంటి గ్రావిటీ ఉంది, ఖచ్చితంగా దీంట్లో ఇక్కడ ఈ లోపం ఉంది, దీంట్లో సేవా లోపం ఇది ఉంది, లేకుంటే మన దగ్గర బిల్లింగ్ లోపం ఉంది అని అంటే తప్ప, లేకుంటే ఏదైనా సరే మన ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ వల్ల ఎక్కడైనా కన్జ్యూమర్ దానికి నష్టం జరిగితే తప్ప ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్కి అగ్రెస్ట్ కూడా ఎప్పుడూ ఒక జడ్జిమెంట్ కూడా రాలేదు. అదేవిధంగా వినియోగదారుడికి ఎక్కడైనా కష్ట నష్టం జరిగినట్లయితే డిపార్ట్మెంట్ ఎంత హెడ్ చెప్పినా సరే, ఎంత పెద్దలు చెప్పినా సరే దాన్ని ఏ రోజు కన్సిడర్ చేయకుండా వినియోగదారుడి పక్షాన్ని నిలబడి జడ్జిమెంట్స్ ఇవ్వడం సాంఘికంగా మీకు కొంచెం చెప్పాలి. ఇదివరకు సర్వీస్లో ఉన్నప్పుడు ఏసీబీ కోర్టు మెయిన్ జడ్జిగా జంట హత్యల కేసులో ముద్దాయిలుగా ఉన్న పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలను నెల్లూరు జిల్లా జైలులో అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతపల్లి అశోక్ కుమార్ ములాఖత్ అయ్యారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి వైసీపీ నాయకులను జైళ్లలో పెడుతున్నారని డాక్టర్ అశోక్ కుమార్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. గుండ్లపాడు హత్య కేసులో అరెస్ట్ అయ్యి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, అదేవిధంగా పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఈరోజు కలవటం జరిగింది. ఎటువంటి సంబంధం లేని 2 హత్యల్లో ఇరికించడం, అన్యాయంగా ఇరికించడము, తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం అనేది చాలా బాధాకరం. ఈ సంస్కృతి ఇప్పటికైనా మానుకోకపోతే, ఇప్పటికే మాచర్ల కాన్స్టిట్యున్సీలో చాలామంది నాకు దగ్గర వాళ్ళు ఉన్నారు, నా పేషెంట్స్ ఉన్నారు, నేను చెప్తున్నానండి, వాళ్ళు పడే బాధ. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా నిజంగా తప్పు చేసి ఉంటే ఎవరినైనా శిక్షించాలి, తప్పులేదు, కానీ సంబంధం లేని కేసుల్లో ఇరికించారు, రేపు గనక గవర్నమెంట్ మారితే మన పరిస్థితి ఏంటి అని వాళ్ళు తలలు పట్టుకునే రోజులు ఈ రోజే ఉన్నాయంటే రేపు ఒక్కసారి మీరు ఆలోచించండి. కూటమి గవర్నమెంట్కి నేను ఒకటే సజెస్ట్ చేస్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా అవగాహన లేకో ఏదో నాడు నేడని లేదా ఆరోగ్యశ్రీ అని అలాంటి పథకాలని అనవసరంగా చేశారేమో అని వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. బట్ విజనరీ లీడరు మీకు ఒకటే సజెస్ట్ చేస్తున్నానండి, 2028లో మన ఇళ్ళు కాకుండా మన జైళ్ళు మెట్టినిల్లు అనే ఒక సరికొత్త పథకాన్ని మీరు రూపొందించుకోండి. దానిలో భాగంగా అవసరమైతే 2028 నుంచి జైళ్ళన్నింటినీ ఏసీలు చేయటము, ఇండివిజువల్ బాత్రూమ్స్ ఇవ్వటం, అలాంటిది ఏదైనా కార్యక్రమం చేసుకుంటే బెస్ట్ అని. డెఫినెట్గా మీరు అలాంటి ప్రోగ్రాం కనుక చేస్తే చరిత్రలో నిలిచిపోతారు. ఒంగోలు గద్దలగుంటపాలెం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి ప్రీతికరమైన మంగళవార అభిషేకాన్ని జరిపించారు. శ్రీ సువర్చల సమేత ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను అభిషేక పీఠంపై వేంచేపు చేసి వేద పండితులు తిరుమంజన ఉత్సవాన్ని వైభవంగా జరిపించారు. దేవస్థాన చైర్మన్ ఈదుపల్లి రామారావు, రేణుకాదేవి దంపతులు, అర్చకులు సముద్రాల సుబ్బయ్య, పలువురు భక్తులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 1న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మరో గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ టు అమరావతి బస్సు యాత్ర నేపథ్యంలో కార్యక్రమ కరపత్రాన్ని అద్దంకి నందమూరి కళా పరిషత్ పీపుల్ లైబ్రరీ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. మన్నం త్రిమూర్తులు, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, గాడేపల్లి దివాకర్ దత్తు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, మల్లాది శ్రీనివాసరావు, తాళ్ళూరు బాబురావు, జ్యోతి రమేష్, డాక్టర్ ఆనంద్, బుజ్జిబాబు, చేబ్రోలు వెంకట సుబ్బయ్య, సాంబశివరావు, రఘు చందు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ బస్సు యాత్ర అనేక జిల్లాల నుండి అనేక పట్టణాల నుండి తిరుగుతూ వచ్చి ఆంధ్రప్రదేశ్లో నాగార్జున యూనివర్సిటీలో అక్కడ బహిరంగ మీటింగ్తో కాంపౌండ్లో బహిరంగ మీటింగ్తో క్లోజ్ అవుతుంది ప్రోగ్రాం. కాబట్టి నేటి తరం పుస్తక పఠనానికి దూరం అవుతున్నారు, సామాజిక స్పృహకి దూరం అవుతున్నారు. వ్యక్తిగత కుటుంబ సామాజిక అవేర్నెస్ ఎంతో చాలా తక్కువగా యువకుల్లో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే అవి పుస్తక పఠనం లేకపోవటమే ప్రధాన కారణం. పుస్తక పఠనం లేకపోవటమే సామాజిక స్పృహ ప్రధాన కారణం. ఇలాంటి నేటి బాలే రేపటి పౌరులన్న నినాదానికి వ్యతిరేకంగా నేటి యువత పయనిస్తోంది. వారిలో ఎంతో కొంతైనా మేలుకొల్పుదామని, భావితరాల వారికి మంచి భవిష్యత్తునిద్దామని ఈ మరో గ్రంథాల ఉద్యమం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. అందులో భాగంగా ఈ బస్సు యాత్ర ఫిబ్రవరి 1న మొదలయ్యి ఉస్మానియా యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్లో నాగార్జున యూనివర్సిటీలో క్లోజ్ అవుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ బస్సు యాత్రలో పాల్గొనవచ్చు. అవకాశం లేనివాళ్ళు మన గ్రామాలలో జరిగే ఉద్యమాల్లో పాల్గొని పుస్తక పఠనంపై యువకులను అవేర్నెస్ చేయాలని మరో గ్రంథాల ఉద్యమం కోరుతుంది. ఈ గ్రంథాల ఉద్యమం ప్రతి ఒక్కరిని ఉద్దేశించి జరుగుతుంది. ప్రతి గ్రామం, పట్టణం, మండలం, జిల్లా, స్టేటు, ఇండియా మొత్తం కూడా. కాబట్టి దీంట్లో ముఖ్యంగా మేధావులు, ఉపాధ్యాయులు, అడ్వకేట్స్, సామాజిక స్పృహల మేధావులందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. వీటిని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో టీడీపీ పార్లమెంటు కమిటీల వర్క్షాప్. పార్టీకి చంద్రబాబు నాయుడు ఒక్కడే నాయకుడని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్య. ఒంగోలులో దోమల బెడద నిర్మూలనకు పోతురాజు కాలువలో డ్రోన్తో దోమల సంహార రసాయనం పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. నేడు బ్యాంకుల బంద్, 5 రోజుల పని దినాలు కల్పించాలంటూ ఒంగోలులో బ్యాంకు ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ. డి న్యూస్లో నేటి మాట. పరిచయం పెరిగే కొద్దీ ప్రేమ పెరగటం ఎంత నిజమో, కాలం గడిచే కొద్దీ ప్రేమ తగ్గుతుంది అనటంలో అంతే నిజం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.